అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. స్వర్గీయ డాక్టర్ ఎన్టీ రామారావు గారి పేరుతో గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతి పేదవాడికి అక్కడ అన్నం పెట్టి కడుపు నింపాలి అనేటువంటి ఆలోచనతో ప్రారంభించినటువంటి అన్న క్యాంటీన్లు గడిచిన 5 సంవత్సరాలుగా మూలబడ్డాయి. వాటిని అమలు చేసిన పరిస్థితి లేదు. పేదవాళ్ళకి ఒక పూట భోజనం పెట్టేటువంటి అన్న క్యాంటీన్లు కూడా గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇవాళ పేదవాళ్ళకి కడుపు నింపే కార్యక్రమం స్వర్గీయ ఎన్టీ రామారావు గారి పేరుతో ఈనాడు చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం తిరిగి ప్రారంభిస్తూ ఉందని చెప్పడానికి సంతోషిస్తా ఉన్నాను. ఈరోజు అన్ని దగ్గర ఒక దగ్గర మన నెల్లూరు నగరంలో మంత్రి నారాయణ గారు ఒక దగ్గర ప్రారంభిస్తుంటే మరొక దగ్గర నేను ప్రారంభిస్తున్నాను. అలాగే మన పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి గారు ప్రభాకర్ రెడ్డి గారు మరొక దగ్గర, వేమిరెడ్డి ప్రశాంతి గారు కోవూరు ఎమ్మెల్యే గారు మరొక దగ్గర, అలాగే రూరల్ ఎమ్మెల్యే గారు వారు కొన్ని దగ్గర ప్రారంభిస్తా ఉన్నారు. ఈ విధంగా ఈ నెల్లూరు నగరంలో 7 అన్న క్యాంటీన్లని వాళ్ళు ప్రారంభిస్తూ మిగిలినవి ఏమైనా ఉన్నా కూడా వాటన్నిటినీ 2వ విడత కార్యక్రమంలో ప్రారంభించడం జరుగుతుంది. దీనికి హరే కృష్ణ ఆర్గనైజేషన్, అక్షయ పాత్ర ఆర్గనైజేషన్ ఇద్దరు కలిసి ఈ యొక్క అన్న క్యాంటీన్లకి మరి పలహారాలు కానీ భోజనం కానీ సరఫరా చేయడంలో వాళ్ళు కూడా సహకరించి ముందుకు వచ్చి మంచి క్వాలిటీ ఆహారాన్ని ఇవ్వడమే లక్ష్యంగా ప్రతి ఒక్కరికి మంచి ఆహారం ఉండాలి, బలవర్ధకమైనటువంటి పదార్థాలు ఉండాలని చెప్పి నిర్ణయం తీసుకుని ప్రభుత్వం ఈ కార్యక్రమం చేపట్టింది. దీనికి అవసరమైనటువంటి అన్ని రకాలుగా బడ్జెట్ ప్రొవిజన్స్ కూడా ఇచ్చాము. ఈ అక్షయ పాత్ర హరే కృష్ణ ఆర్గనైజేషన్ కొన్ని క్యాంటీన్లను సెలెక్ట్ చేసుకుని మరి రాష్ట్రం అంతా కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇది మొదటి విడత. 1వ తారీఖు అంతా 2వ విడతలో మిగిలినటువంటి అన్న క్యాంటీన్లన్నింటినీ కూడా రెడీ చేసుకుని దాదాపుగా 210 శాఖ మంత్రులు, నెల్లూరు సిటీ శాసనసభ్యులు, సీనియర్ మంత్రి గారు అయినటువంటి పొంగూరు నారాయణ గారి ఆధ్వర్యంలో ఈ నెల్లూరు సిటీ రూరల్లో కలిపి 7 అన్న క్యాంటీన్లని ఈ రోజు ప్రారంభిస్తా ఉంది రాష్ట్ర ప్రభుత్వం. ఈ 7 అన్న క్యాంటీన్లు గతంలోనే నిర్మాణం జరిగిన మధ్యలో 5 సంవత్సరాలు ఉన్నటువంటి ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. ఈ అన్న క్యాంటీన్లను మూసివేసి వివిధ రకాలుగా వాటిని మార్పు చేయడం జరిగింది. తిరిగి వీటన్నిటినీ కూడా సరైనటువంటి పద్ధతిలో మొట్టమొదట గడిచిన 10 సంవత్సరాల క్రితం ఏదైతే అన్న క్యాంటీన్ ఇలా ఉండాలని డిజైన్ చేశారో ఆ డిజైన్ ప్రకారం ఇవాళ మళ్ళీ పునర్నిర్మాణం చేయడం జరిగింది. ఈ యొక్క 7 అన్న క్యాంటీన్లను చేయడానికి 72.5 లక్షల రూపాయలు ఖర్చయి వీటన్నిటినీ కూడా పునర్నిర్మాణం చేసి ఈరోజు అన్న క్యాంటీన్లని నెల్లూరు నగరంలో ప్రారంభిస్తా ఉన్నారు. ఇందులో నెల్లూరు సిటీలో 4 ఉన్నాయి, రూరల్లో 3 క్యాంటీన్లని ఈరోజు ప్రారంభిస్తున్నాం. అలాగే 500 మందికి ప్రతిరోజు ఇవ్వాలంటే భోజనం సరఫరా చేయాలనేటువంటిది ఇవాళ ప్రభుత్వం యొక్క ఉద్దేశం. కానీ ఏ క్యాంటీన్లలో ఎంతెంత మంది వస్తారు, రోజువారీగా ఎంతమంది టోకన్లు తీసుకుంటున్నారు, ఇవన్నీ కూడా ఒక వారం రోజులు పరిశీలించిన తర్వాత దీన్ని స్టాండర్డైజ్ చేసి ప్రతిరోజు అందరికీ భోజనం వచ్చిన వాడికి లేదనకుండా భోజనం సరఫరా చేయాలన్నదే ప్రభుత్వం యొక్క. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.